ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ కార్యక్రమం ద్వారా, ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరత్తులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇదే ఉన్నది. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఈ వచనమును నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. సియోనులో యెరూషలేములోనే ఈ యొక్క జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును అని అన్నాడు యెహోవా లేక యెహోవా యెషయా ప్రవక్త ద్వారా యూదా వారికిని ఇశ్రాయేలు వారికిని ఇచ్చినటువంటి వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19 నుండి 26 వరకు వ్రాయబడిన వాక్యవచనాల్లో దేవుడు యూదా ప్రజలపై కరుణ చూపించి వారి పట్ల దయగా వ్యవహరించే విధానాల వర్ణన మనకి ఈ యొక్క యెషయా గ్రంథము 30వ అధ్యాయం 19 నుండి 26 వరకు వ్రాయబడిన వాక్యవచనాల ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంటుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ వాగ్దాన వచనములో ఈ విధముగా వ్రాయబడినటువంటి ప్రారంభ మాటలు మనం చూస్తుంటాం. సియోనులో యెరూషలేములోనే ఈ యొక్క జనము కాపురముండును అంటే ప్రియా దేవుని బిడ్డలారా, శత్రు రాజులకు దేవుడు వారిని అప్పగించక వారు వచ్చి యూదా వారిని ఇశ్రాయేలు వారిని చెరగా బంధించి తీసుకుని వెళ్ళేటటువంటి పరిస్థితులు వారికి రాకుండా యూదా వారిని ఇశ్రాయేలు వారిని ప్రియా దేవుని బిడ్డలారా, సియోనులో యెరూషలేములో శత్రు భయము లేకుండా నిర్భయముగా ప్రియా దేవుని బిడ్డలారా ప్రశాంతముగా కాపురముండు స్థితి వారికి కలుగు చేసేదనని ఈ వాగ్దానమును దేవుడు చేస్తున్నట్లు ఆనాడు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి వారి దేశములో ప్రశాంతంగా వారు ఉండేటటువంటి స్థితిని యూదా వారికి ఇశ్రాయేలు వారికి సియోనులో యెరూషలేములో ఉండేటటువంటి ఆ ప్రశాంతకరమైన పరిస్థితులు వారికి నేను కలుగు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ విషయాన్ని గమనించండి. ఇందులో ఒక ఆత్మీయ కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. ఆనాడు వారికే కాదు ప్రియా దేవుని బిడ్డలారా, నేడు ఆయనని విశ్వసించి ఆయన పరిశుద్ధ ప్రజలుగా ఆయన నామాన్ని కలిగి ఉన్నటువంటి మరి మన కుటుంబాలలో కూడా ఆయన ప్రశాంతకరమైన పరిస్థితులను దయచే గొప్ప దేవునిగా ఆయన ఉంటాను అని ఈ వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే చాలా కుటుంబాల్లో మరి కొంతమంది చెప్తుంటారు, మా అత్తగారిని బట్టి మా గృహంలో ప్రశాంతత ఉండదండి అని చెప్తున్న వారు కొంతమంది. మరికొన్ని కుటుంబాల్లో కోడలను బట్టి ప్రశాంతత వారి గృహాల్లో ఉండదు. మరికొన్ని కుటుంబాల్లో పిల్లారా మామగారిని బట్టి ప్రశాంతత లేని కుటుంబాలు ఉన్నాయి. మరికొన్ని కుటుంబాల్లో అల్లుడిని బట్టి కూడా ప్రశాంతత లేని కుటుంబాలు ఉన్నాయి. మరికొన్ని కుటుంబాల్లో ప్రియా దేవుని బిడ్డలారా కుటుంబ సభ్యులను బట్టి ప్రశాంతత లేనటువంటి పరిస్థితి. మరికొంతమందికి ప్రియా దేవుని బిడ్డలారా వారి స్నేహితులను బట్టి ప్రశాంతత లేని పరిస్థితి. మరికొందరికి అప్పులు వారిని బట్టి ప్రశాంతత లేని పరిస్థితులు ఆయా కుటుంబాల్లో ఉండుటను మనం వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మనం ఉంటున్నటువంటి మన కుటుంబాలు మనతో కలిసి ఉంటున్నటువంటి ఆయా వ్యక్తుల ద్వారా కూడా ప్రశాంతకరమైన పరిస్థితులు ఒక్కొక్కసారి మన కుటుంబాల్లో ఉండకుండా ఉంటూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఆయన ఏమంటూ ఉన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనం నివసించు లేక మనం కాపురము చేయు మన కుటుంబాలలో లేక మన పరిసర ప్రాంతాలలో మనకు ప్రశాంతకరమైన వాతావరణాలతో పాటు మన కుటుంబంలో ప్రశాంతకరమైన పరిస్థితులను ఆయన కలుగు చేయదునని ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. మన చుట్టూ పరిస్థితులను కూడా ప్రశాంతకరముగా మారుస్తానని ఈ వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం, ఆయన నీళ్లను ద్రాక్షరసముగా
రుచికరముగా నీళ్లను మార్చినట్లు, తీపికరముగా మార్చినట్లు ఏమండి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయం యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి మారా నీళ్లు చేదైనవని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలు యొక్క దాహాన్ని తీర్చడానికి వాటిని మధురముగా మార్చిన దేవునిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు నిర్గమకాండం 15వ అధ్యాయం 22 నుండి 25 వరకు వ్రాయబడిన వాక్య వచనాలు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఎలీషా ప్రవక్త కాలములో ఒక రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 19 నుండి 22 వరకు మనం చూస్తున్నప్పుడు ఎరుకో నీళ్లు ప్రియా దేవుని బిడ్డలారా, అవి ఏమండి మంచివి కావు అని మనం చూస్తూ ఉంటాం. అవి మనుషులకు ప్రాణాపాయకరమైన నీళ్లు. కానీ దేవుడు ఏం చేశాడంటే వాటిని మంచి నీళ్లుగా ఏమండి మరి మరణము లేని ఏమండి ఆరోగ్యకరమైనటువంటి నీళ్లుగా ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు మార్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మన గృహాలలో ఏమండి మరి ఆ ప్రశాంతత లేని పరిస్థితులను ప్రశాంతకరముగా మార్చగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి యోబు గ్రంథం 5:21 మనం చూస్తుంటాం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ఏమండి ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు అనేటటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. అంటే కొన్ని సందర్భాల్లో కుటుంబాల్లో నోటి మాటల ద్వారా నొప్పి కలిగేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఏమండి కనుక అలాంటి పరిస్థితులు కూడా లేకుండా కుటుంబాల్లో మాటలు ఏమండి మనకి మేలుకరంగా, మాటలు మనకి ఆదరణగా, మాటలు ఏమండి మన విషయంలో న్యాయబద్ధంగా, మాటలు మన విషయంలో సమాధానకరంగా మేలుకరంగా ఉండే వాతావరణాలను ఆయన కలుగు చేస్తానని, ఆయా వారి యొక్క మాటలు నీకు నొప్పి లేకుండా ఏమండి నీకు మంచి సమాధానకరంగా మంచివిగా ఉండేటట్లు మారుస్తానని ప్రభు మాట్లాడుతున్నారు. ఇర్మియా గ్రంథం 33:6లో మనం చూస్తున్నప్పుడు వారికి సత్య సమాధానము సమృద్ధిగా బయలుపరచదను అంటూ ఉన్నారు. యోహాను సువార్త 14:27లో మనం చూస్తున్నప్పుడు నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. మూల భాషలో మనం చూస్తూ ఉంటాం నా సమాధానమునే అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఆయన సమాధానము మన గృహాలలో ఉంచుతానని ఈ ఉదయకాల సమయంలో వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన గృహాల్లో పరిస్థితులను ప్రశాంతకరముగా ఏమండి మనుషుల ద్వారా మార్చబడలేవు, కానీ ఏమండి దేవుడే మనుషుల మనస్తత్వాలను మార్చి ఏమండి వారి ద్వారా ప్రశాంతకరమైన పరిస్థితులను కలుగు చేసే గొప్ప దేవునిగా నేను ఉంటానని ప్రభు మాట్లాడుతున్నారు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు యూదా వారితోనే ఇశ్రాయేలు వారితోనే ఇలా అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 9లో ఏమాత్రము కన్నీళ్లు విడువరు అని ప్రియా దేవుని బిడ్డలారా వాగ్దానం ఇచ్చుచున్న దేవునిగా మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు యెషయా గ్రంథం 25:8లో చూస్తాం. 60వ అధ్యాయం 20-61-3 ద్వారా కూడా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అంటే ఏడ్చే కారణాలన్నిటినీ దేవుడు తొలగిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కన్నీళ్లు కలిగినటువంటి పరిస్థితులు రాకుండా నేను చేస్తానని కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఏమండి మరి కన్నీళ్లకు కారణమయ్యేటటువంటి పరిస్థితులు రాకుండా వాటిని నేను మరి ఆపివేస్తానని దేవుడి వాగ్దానం ద్వారా ఆనాడు వారితో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, విషయాలు గమనించండి. కన్నీళ్లు విడువవు అనేటటువంటి మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏ రకమైన కన్నీళ్లు మనకి కలగకుండా ఆయన చేస్తానంటున్నాడంటే కష్టాలతో కూడిన దీర్ఘకాలిక రోగాలతో కూడిన మరణాఛాయ గల పరిస్థితులు ద్వారా కలుగు ఏమండి బాధల వలన కన్నీళ్లు లేని పరిస్థితులు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. సహజ సిద్ధమైనటువంటి కన్నీళ్లు కాదు. ఈ విషయాన్ని గమనించండి. సహజసిద్ధమైనటువంటి కన్నీళ్లు ఏమండి మనకి కలుగుతూ ఉంటాయి. సహజసిద్ధమైన కన్నీళ్ళు అంటే ఏటండి పాస్టర్ గారు అనే ఒక ఆలోచన మీకు కలగొచ్చు. మన గృహములో ఏమండి ఒక యవన బిడ్డకి వివాహాన్ని మనం చేసినప్పుడు ఆ బిడ్డను అత్తగారింటికి ఏమండి ఆ ఒక పెండ్లి కుమారుడితో పంపించే ఆ ప్రయత్నాన్ని చేస్తున్నప్పుడు ఏమండి ఆ బిడ్డను మరి అప్పటి వరకు మనతో ఉన్న బిడ్డ వేరే గృహానికి వెళ్తూ ఉన్నారు, అక్కడ ఒంటరిగా వారితో ఉంటూ ఉంటారు. ఈ పరిస్థితులను ఆలోచన చేసి ఒక్కొక్కసారి మనం ఏటవుతుంటామంటే ఫీల్ అవుతూ ఉంటూ ఉంటాం. అలాంటి సమయాల్లో కన్నీరు కార్చిన వారు లేకపోలేదు. ఇది సహజ సిద్ధమైన కన్నీళ్ళు ప్రియా దేవుని బిడ్డలారా. కానీ కష్టాల వలన, దీర్ఘకాల రోగాల వలన, లేక అప్పుల వలన, ఏమిటి మరణాఛాయ గల పరిస్థితుల వలన కలిగే ఆ కన్నీళ్లు రాకుండా
అలాంటి పరిస్థితుల ద్వారా కలిగే కన్నీళ్లు లేకుండా ఆయన చేస్తానని ఆయన మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, యోధారాజు అయిన హిజ్కియా జీవితంలో మనం చూస్తూ ఉంటాం. హిజ్కియా ఒక సందర్భంలో కన్నీరు గార్చాడు. అప్పుడు దేవుడు 15 సంవత్సరాల ఆయుస్సును పొడిగించిన తదుపరి ఆ 15 సంవత్సరాలు హిజ్కియా జీవితంలో సంతోషకరమైనటువంటి స్థితిని దేవుని వలన ఆయన పొందినట్లు ప్రియా దేవుని బిడ్డలారా, మరలా కన్నీళ్లు కన్నీళ్లు కరమైనటువంటి లేక కన్నీళ్లతో కూడినటువంటి ఆ పరిస్థితులు తన జీవితంలోనికి రాకుండా దేవుడు మార్చివేసినట్లు ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 38, 39, 40లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నారు ఈ వాగ్దానములో, నీ మొర వినగానే నీకు ఉత్తరం ఇచ్చుదనని వాగ్దానము ఇచ్చుచున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. కీర్తనలు 50వ కీర్తన 15, 86వ కీర్తన 7వ చరణం, యెషయా గ్రంథం 65, 24, ఇర్మియా గ్రంథం 29, 12, 14, జకరియా 13 ఆ ఒక 9 వచనాలు కూడా మీరు చదవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మన యొక్క ఆపత్కాలాల్లో మనం మొర్ర పెట్టగా, ఎందుకంటే మనం ఆయన ఏర్పరచుకున్న ప్రజలం గనుక, ఆయన నామంలో పిలువబడుతున్న ప్రజలం గనుక, ఆయన ప్రజలుగా ప్రత్యేకించబడిన ప్రజలము గనుక మనం మొర్ర పెట్టగా ఉత్తరం ఇచ్చే గొప్ప దేవునిగా నేనుంటానని ప్రియా దేవుని బిడ్డలారా, ఉత్తరం ఇచ్చే దేవునిగా నేను ఉంటానని దేవుడి వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. ప్రియులారా, వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఏలియా కర్మేలు పర్వతం దగ్గర ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు కానీ ఆకాశం నుండి అగ్ని వచ్చి అక్కడ ఉన్నటువంటి కట్టెలను, పచ్చి మాంసాన్ని, అక్కడ ఉన్నటువంటి ఆ తడిసిన మాంసాన్ని, తడిసిన కట్టెలను, తడిసిన రాళ్లను, ఆ తడిసిన నేలను కాల్చివేసినట్లు దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. అప్పుడు ప్రజలందరూ కూడా దేవుని యొక్క గొప్ప శక్తిని చూసి దేవుని మహిమపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 19, 46, 18వ అధ్యాయం 37, 38 ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. మోషే ప్రార్థించినప్పుడు అమాలేకీయుల మీద గొప్ప విజయం ఇచ్చిన దేవునిగా మనం చూస్తూ ఉంటాం. ఇది వెంటనే దేవుడు ఆ సమయాల్లో ఇచ్చినటువంటి విజయాలుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన సేవకుడైన మోషే చేతులెత్తి ప్రార్థించినప్పుడు శత్రువులు నిలువలేక పారిపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 17, 8 నుండి 16, 17వ అధ్యాయం 11 వచనాల ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతుంటాయి. ప్రియులారా, ఈ వాగ్దానములు ఉన్న ఈ మాటలు ఆనాడు తాను ఏర్పరచుకున్న వారిలో, తాను పిలుచుకున్న వారిలో వారి జీవితాల్లో దేవుడు నెరవేర్చారు. నేడు మన జీవితాల్లో కూడా ఆయన నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నారు. కనుక ఈ వాగ్దాన మాటలను మనం విశ్వసిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఆయన ఏర్పరచుకున్న ప్రజలను గుర్తించి గ్రహించి ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురైన అదరక బెదరక విశ్వాసములో స్థిరులుగా ఉండి ఈ వాగ్దాన నెరవేర్పును మన జీవితాల్లో మరి దేవుని ద్వారా మనం అనుభవిద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానములు ఉన్న ఆశీర్వాదాలను మనం అనుభవిద్దాం. ప్రభు ఈ వాగ్దానమును మన వెనుకల్లో దీవించునుగాక. ఈ వాగ్దానములు ఉన్న ఆశీర్వాదాలు మీకు దయచేయునుగాక. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ మాటలు విన్న మా ప్రియులను మీరు దీవించండి. ఈ వాగ్దానం వారి పట్ల మీరు నెరవేర్చండి. ఈ వాగ్దానంలో ప్రతి దీవెన వారికి అనుగ్రహించి తద్వారా మహిమ పొందమని ఈ దినమంతయు మీ సన్నిధి కాపుదల భద్రత వారికి దయచేసి వారు తలపెట్టే కార్యాలు సఫలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సర్వలోక పరిశుద్ధులకు మా ఆత్మీయులకు సదాకాలము తోడి నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో మిమ్మును మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.